ఫోటో కాదు, వీడియో తీస్తా. ఇది ఇప్పుడు దీని పేరు ఫెలోకా రెస్టారెంట్. ఫెలోకా రెస్టారెంట్. ఏంటి అమ్మలే ఉంది అది? అటేపు సముద్రం, అటే సముద్రం, అదిగా ఈ కొండలు. ఇవి కొండలు అనమాట. ఏం కొండలు ఇవి? చెప్పారు కానీ అన్న ఏం కొండలు? యెరూషలేం కొండలు. ఈ కొండలు దాటితే అవతల యెరూషలేం అన్నమాట. ఇట్లీ కొండలు హోరోబు కొండలు అంట. హోరోబా హేరోబు ఆ కొండలు అన్నమాట. అవన్నీ ఇక్కడ ఈజిప్ట్లో చాలా అందంగా ఉంది. అసలు అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉన్నారు. అసలు మమ్మల్ని మేము వచ్చేటప్పుడు మాకు వెల్కమ్ చెప్పి డ్యాన్స్ చేస్తున్నారు. కాలు గీడ్చుకుంటూ వెళ్తున్న వాళ్ళు చూడు చక్క. అది ఎక్కడ తీసి స్విమ్మింగ్ పూల్. విజయరాజ్ ఫాదర్ రెడ్ సీలో స్నానం చేశాడు ఇప్పటిదాకా. ఆ చిన్న ఫాదర్లతోటి ఫోటోలు తీపించుకుంటా. ఆయన ఒక యోర్దాను, అదే ఎక్కడ మోషే, నిన్న వెళ్ళాం కదా మోషే చనిపోయిన దగ్గర. మోషే ఎక్కడ చనిపోయాడు? దాని పేరు మెబో పర్వతాలు. మెబో పర్వతం మీద అది కూడా ఎక్కి చూసాం. మోషే కర్ర పెట్టి కొట్టినప్పుడు వచ్చిన నీళ్ళు ఇక్కడికి వచ్చి నెబో పర్వతం దగ్గర కింద కొండల్లో ఒక దగ్గరికి వచ్చినాయి అంట. ఇక్కడ కూడా కొట్టాడు. అంటే అక్కడ మోషే అంతకుముందు మనం చూసాం, అక్కడ అమ్మోనీయులు వాళ్ళు ఉంటారు, పెత్రా దేశంలో. అక్కడ మోషే కొట్టాడు. మళ్ళీ ఆ జనాల్ని, ఇశ్రాయేల్ జనాల్ని నడిపించుకుంటూ ఇటు యోర్దాన్కి వెళ్ళి మళ్ళీ ఇదంతా ఆయన తిరిగిన ప్రదేశం అంట. ఇక్కడ ఏం కొండలు అయ్యి ఏది ఇప్పుడు చెప్పాను ఏం కొండలు. అక్కడ ఆయన మళ్ళీ మంచినీళ్ళు అడిగితే ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళీ ఆ రాయిని కొట్టాడంట. కొండల్లో రాయిని కొట్టాడు. ఆ రాయిలు అక్కడ నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు అంత కొండే. ఆ నీళ్ళు పడిన దగ్గర మొక్కలు ఉన్నాయి, పచ్చటి మొక్కలు. అవి తీసాగా నిన్న వీడియోలో తీసాం కదా. ఆ కొండల మధ్యలో పచ్చగా ఉంది. అప్పుడు మోస కుట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి అంటే ఆ నీళ్ళకి ఇప్పటికే అవి అలాగే ఉన్నాయి మొక్కలు. అంత ఏం కొండలు అని చెప్పాడు ఇందాక? నెబో పర్వతం. ఆ పర్వతం మీద నుంచి వెళ్తే అక్కడ రాయి కొడితే, అక్కడ కర్ర పెట్టి కొడితే నీళ్ళు వచ్చినాయి. ఆ దేవుడు యెహోవా దేవుడు ఆయనకు ఆ వరం ఇచ్చాడంట. ఎక్కడ మంచినీళ్ళు అయితే అక్కడ కర్ర పెట్టి కొట్టమని, కర్ర చూపించమని. బండని కర్ర పెట్టి కొడితే అక్కడ నీళ్ళు వచ్చేసినాయి. అలా దేవుడు, యెహోవా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఎడారిలో నడిపించారు. ఇదంతా వాళ్ళు తిరిగిన దేశమే. ఇప్పుడు ఈజిప్ట్ వచ్చామా, ఇక్కడ కూడా ఇప్పుడు ఈ రోజంతా మమ్మల్ని రెస్ట్ అంట. ఇక్కడ ఈజిప్ట్ రాజు దగ్గర బానిసత్వం చేశారు కదా. ఇది ఈజిప్ట్ దేశం అన్నమాట. అయితే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసింది.
ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఇప్పుడు నేను ఇందాక వీడియోలు చూపించాను అదేనంట ఎర్ర సముద్రం. అదే ఒక పాయ ఇటు ఒక పాయ అటు యోర్దాన్ నది కలి. అప్పుడు మేము పడవ ఎక్కాం కదా, అక్కడ ఉంది. అక్కడ పడవ ఎక్కాము, ఇక్కడ దిగాము. ఈ దేశంలో వాడలో అక్కడ వాడ ఎక్కామా నైటు, అవతల ఒడ్డున మళ్ళీ యువతల ఒడ్డున ఇప్పుడు ఈజిప్ట్లో దిగాం. ఈ మధ్యలోది నేల అదే ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించిందంట. అది 2 పాయలుగా దేవుడు చేశాడు, యెహోవా దేవుడు చేసి నడిపించారు. అదన్నమాట. నేను నడుస్తున్నాను కదా, అందుకే నాకు రూపాయి. అందరికి నాకే కదా, అందరికి కాళ్ళ నొప్పులే, అందరు కుంటుతూనే ఉన్నారు. ఒక దూరం అంటే మామూలుగా దూరం కాదు, కిలోమీటరు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. ఫస్ట్ రోజు అయితే 7 కిలోమీటర్లు నడిచారు. అప్పుడు మేము నడవలేని వాళ్ళం. అదేదో మాకు వచ్చిందిలే బండి, అందులో తీసుకెళ్ళారు. 37 డాలర్లు అది ఒక్కళ్ళకి. నేను ఒకదాన్ని ఎక్కే, ఈయన ఎక్కమంటే ఎక్కలా. మీరేమో ఆ రోజు అంతా నడిచాడు. అవి ఆ కొండలు చూపించాం కదా, రోమియోలు యుద్ధం చేసింది అదన్నమాట. మీ ఇల్లు బాగుంది అయితే. 2 రోజులు కాక 3 రోజులు ఇస్తారా? మొత్తం ఎండేసారా? ఏంటి బట్టలు వాష్ చేశారా? సరే, ఎలా వాష్ చేశారు? బకెట్ ఉందా? సర్పు తెచ్చుకున్నారా? సబ్బుతో వాష్ చేసుకున్నారు. ఏదో ఒక సబ్బు వాష్ చేయడానికి. ఏమన్నా ఎన్ని ఛార్జర్ అడుగు. ఇటేనా మనం వెళ్ళేది? వామ్మో, ఇది అసలు ఏం తెలియట్లా నాకు. విజయవాడలో పుట్టి పెరిగి విజయవాడ సరిగ్గా తెలియదు. ఈజిప్ట్ దేశంలో ఎలా తెలుస్తుంది? వాళ్ళు భలే జాడించుకున్నారు, మనం కూడా జాడించుకోవాలి. బట్టలు వాష్ చేయాలి. ఇక్కడ బకెట్లు ఏమి ఉండవు, అంతా అదే వాష్. అమ్మా, నాకు అసలు ఏం మాటలే రావు. ఏం చెప్పను, ఏమో హెడ్ బాత్. ఇవన్నీ ఖర్జూరపు చెట్లు, కానీ ఖర్జూరపు కాయలు ఎలా కాసే చూడతాక లేవు. ఎక్కడ ఎటు వెళ్ళాలి? అదంతా తిప్పేస్తావు ఏంటి నన్ను? ఇప్పుడు కాళ్ళు నొప్పుతుండే. తాడి చెట్లులాగా ఉన్నాయి మొత్తం. వావ్, సూపర్. ఇప్పుడు మళ్ళీ ఈ చెట్టుకే ఉన్నాయి గెల్ల. ఇదిగండి గెల్ల. ఈజిప్ట్లో ఎక్కువ అంట, మరి ఇప్పుడు సీజన్ కాదంట, లేవు. ఇదొకటే ఇప్పుడు పచ్చిగెల. ఎప్పుడు పూతలు పోతున్నాయి. ఏమన్నా ఇక్కడ ఛార్జర్ ఎవరి దగ్గర ఇచ్చావు? ఎక్కడ ఎక్కడ 28? మనకి ఎండ ఉందా? అందరికీ ఉంది ఎండ. తీసుకురండి అమ్మా.
వచ్చిందండి అక్కడ కూర్చున్నా ఎక్కిందా కూర్చున్నా అంటే ఒకదానికి ఒకటి ఎక్కదేమో ఇది ఇంటర్నేషనల్ ఛార్జర్ ఎక్కుద్ది అయ్యో పూలు అయ్యో అయ్యో పూలు ఖాళీ ఎటోళ్ళు అటు వెళ్ళారు పడుకున్న వాళ్ళు పడుకున్నారు కూర్చున్నారు తిరుగుళ్ళు తిరుగుతున్నారు మాలాగా అదిగో ఆ గేల కాస్తుంది గేల ఆ చెట్టు ఎక్కడ గేల ఉంది అది పూత పోతావు చేస్తావు కింద పెడితే ఇది జామ చెట్టు మనకు కూడా ఎండ ఉంది కదా వాష్ చేసుకో నీ బట్టలు అన్నీ ఉంటాయి ఇది మా రూము అది ఆయన వెళ్తున్నాడు చూడు ఈ రూమ్కి తాళం ఏంటో తెలుసా కార్డు పెట్టి తీయాలి కార్డు ఇందులో పెడితే తలుపు లాక్ వస్తుంది ఏం నువ్వు వాష్ చేసుకున్నావా నీళ్ళు మనకి ఎలా ఉంటాయో చేసా సర్పు షాంపూలో చేయొచ్చు కాలితే తలుపు తీయండి ముందు నేను లోపలికి వెళ్ళాలి తీయండి ఆహా ఏం మనిషి అండి టవల్ కూడా వాష్ చేసావా మంచి పని చేసావు నువ్వేనయ్యో నేను అసలు ఏం వాష్ చేసుకోవాలా బట్టలు ఇక్కడ బకెట్లే ఉండవు పంపు కింద జాడేయటమే ఇగండి తాళం తెస్తున్నాడు ఆయన ఆయన ఎట్ట తీసాడు చూడపోయావా ఇప్పుడు ఎవరు తెస్తారు మనకి అదిగా వస్తున్నారు ఎవరు మన వాళ్ళు కదా వాళ్ళు చూడు ఎట్టా చూడ అదిగో ఇంట్లోకి ప్రవేశం అబ్బో దేవుడా ఇక్కడ ఈ కుర్చీలు ఇవన్నీ మనకే హాయిగా కూర్చోవచ్చు వచ్చి మనం ఉన్న రోజులు మనకి హ్యాపీ ఇది నా చేయి పట్టుకొని ఇట్లా ఈ ముళ్ళు తీసేసుకోవాలి ముందు ముళ్ళు గుచ్చుకుంది ముళ్ళు అంటే చేతికి గుచ్చుకుందిలే పేడు ఇదిగో మరి టీవీ అద్దం కుర్చీలు బెడ్ అదే ఇది బాత్రూమ్ ఈ సూట్ కేసులు అదే అయ్యా వాళ్ళని అడగలేదే మర్చిపోయాను వైఫై ఉందా లేదా అని